నాగార్జునకి కోపం వచ్చింది. నిన్న లెనిన్ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడాడు. ఈ సాంకేతిక నిపుణుల వల్ల విపరీతమైనటువంటి ఆలస్యం జరుగుతోంది. మనం చెప్పిన డేట్కి ఎందుకు విడుదల చేయలేకపోతున్నాం? నేను ఈ సినిమాని జూన్ 26వ తారీఖుని రిలీజ్ చేయాలనుకున్నాను, కానీ 2 వారాలు వాయిదా వేయాల్సి వచ్చింది. అదే మనం ది ఒడిస్సీ చూస్తే సంవత్సరం క్రితం డేట్ ఇచ్చారు, అనుకున్న డేట్కి విడుదల చేయగలిగారు. వాళ్ళు చేయగలుగుతున్నది మనం చేయలేకపోతున్నది ఏంటి? ఈ సినిమా చివరి వరకు కూడా ఎడిటింగ్ లో నేను, ఎడిటర్ అందరము కూర్చొని పనిచేస్తాం. నా సినిమానే కాదు, అన్ని సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి. దీని గురించి అందరము కూడా జాగ్రత్త పడాలి. దయచేసి చెబుతున్నాను, ముఖ్యంగా ఎడిటర్లకి అలాగే సంగీత దర్శకులకి చెప్తున్నాను, దయచేసి మీరు సమయానికి ఇవ్వండి. లేకపోతే ఈ ఫైనల్ మిక్సింగ్ లో జరుగుతున్నటువంటి పొరపాట్ల వల్ల డబ్బింగ్ సింక్ అవ్వడం లేదు, అలాగే కొన్ని విషయాల్లో కూడా నాణ్యత తగ్గిపోతుంది అన్న విధంగా నాగార్జున అయితే మాట్లాడాడు. వాస్తవంగా చెప్పాలంటే సినిమా ఎడిటింగ్ అంటే ఏ రోజు ఎడిటింగ్ ఆ రోజు వచ్చేస్తూ ఉంటుంది ఎడిటర్ దగ్గర. ఈ రోజు షూటింగ్ జరిగింది అనుకోండి, అవుట్పుట్ రేపు ఉదయం కల్లా ఇచ్చేస్తారు, అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది ఎడిటర్లకి పని లేకుండా ఉంది. కొంతమంది ఎడిటర్లు ఏమొచ్చేసి 3-4 సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ 3-4 సినిమాలు చేయడం వల్ల ఈ ఎడిటర్ ఇక్కడ అవుట్పుట్ ను పక్కన పెడేస్తాడు, అక్కడ ఒప్పుకున్నటువంటి ఇంకొక సినిమాకి చేస్తాడు. ఆ సినిమాని మధ్యలో వదిలేసి మళ్ళీ ఈ సినిమా దగ్గరికి వస్తాడు, ఇక్కడ అవుట్పుట్ దగ్గర పెడతాడు, ఇక్కడ ఒక అసిస్టెంట్కి చెప్తాడు, అక్కడ ఒక అసిస్టెంట్కి చెప్తారు. అసలైనటువంటి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎడిటర్ డైరెక్టర్ పక్కన కూర్చోవాలి. ఈ కో డైరెక్టర్ వచ్చినప్పుడు ఏమొచ్చేసి అసిస్టెంట్ పెడతా ఉంటారు. సరే, ఈ డైరెక్టర్ ఏమొచ్చేసి సినిమా విజీలో ఉంటాడు. సరే, మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా వర్కే అవ్వదు, అంటే రఫ్ కట్టే అవ్వదు. ఎడిటర్ల బాధలు ఎడిటర్లు ఒక్కడు కాదు, 2 కాదు, 3-4 సినిమాలు చేసేటటువంటి ఎడిటర్లు కూడా ఉంటారు. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఎడిటర్లు ఉంటారు. వీళ్ళకి ఆ 3-4 సినిమాలు చేసేటటువంటి ఎడిటర్లే కావాలి. ఎందుకంటే పలానా ఎడిటర్ బాగా చేస్తాడు అనేది వీళ్ళకి ఒక ఇది ఉంటుంది. ఈ ఎడిటర్ నా మాట వింటాడు, నేను చెప్పినట్లుగా వింటాడు, నా మనస్తత్వానికి దగ్గరగా ఉంటాడని కొంతమంది తెలిసిన వారిని కూడా పెట్టుకుంటారు. కానీ ఈ ఎడిటర్లు తెలుగుగా ఏం చేస్తారంటే 3-4 సినిమాలు, వాళ్ళ బ్రతుకు వాళ్ళది. ఇప్పుడు ఈ సినిమా ఒక్క సినిమా కోసమే చేస్తే ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు రావు. ప్రతి ఏ సినిమా వస్తుందో ఆ సినిమా ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఒక్కొక్కసారి 3-4 సినిమాలకి ఎడిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి నిద్ర లేక ఏం చేస్తారో కూడా తెలియదు. ఈ అసిస్టెంట్లు రఫ్ కట్ వరకే ఉంటారు. ఫైనల్ కట్కి వచ్చేసరికి అసలైనటువంటి మెయిన్ ఎడిటరే ఉండాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే. మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తారు మామూలుగా. కానీ ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అంటే మొత్తం కథ చెప్తారు, కథ చెప్పిన తర్వాత ఏమొచ్చేసి అవుట్పుట్ వచ్చిన దాని ప్రకారం ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు మ్యూజిక్ కొట్టలేరు, మొత్తం అవుట్పుట్ అంత ఇవ్వండి అంటారు. సరే, మొత్తం అవుట్పుట్ ఇస్తారు. మొత్తం అవుట్పుట్ ఇచ్చిన తర్వాత కొడతాడంటే సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి కూడా అంతే. ఒక్కొక్కరు 3-4 సినిమాలకు ఒప్పుకోవడం, వాళ్ళకి కొంత వీళ్ళకి కొంత వీళ్ళకి కొంత కొడతా ఉంటారు. ఆ మ్యూజిక్ కొట్టడం అనేది అంత ఆశామాశయం కాదు, అది పీస్ఫుల్ మైండ్ ఉండాలి. అలాంటి సమయంలోనే ఆ మ్యూజిక్ని కంపోజ్ చేయగలుగుతారు. వీళ్ళు ఏమొచ్చేసి తక్కువ సమయం ఇచ్చి వెంటనే చేయండి అంటారు కొంతమంది ఏమొచ్చేసి ఎక్కువ సమయం ఇచ్చినా సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అలసత్వం చేస్తారు. పలాంది ఇంకా బాగా రావాలి, పలాంది ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆలస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ డైరెక్టర్ది కూడా కొంతవరకు ఇది ఉంటుంది. డైరెక్టర్ లాస్ట్ మినిట్ వరకు కూడా అల్లది బాగా వస్తే బాగుండేది, ఈ విధంగా షూట్ చేస్తే బాగుండు, ఈ విధంగా షూట్ చేస్తే బాగుండు అని మళ్ళీ ఏదో ఒక ట్రీ షూట్లు చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఆ ఎడిటర్ ముఖాన్ని కొడుతూనే ఉంటారు. ఇలాగ ఒక్కరిది కాదు, అందరు తప్పిదాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ప్రతిదీ కూడా మైండ్ 10 రకాలుగా మారిపోతుంటుంది డైరెక్టర్కి. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇది యూత్కి నచ్చుతుందో నచ్చదని ఒక్కొక్కడు వచ్చి ఒక్కోలా చెప్తారు. ఈ మధ్యన కొంతమంది అనాలిసిస్లను కూడా పెట్టుకుంటున్నారు. అతను వచ్చి ఇంకొకలాగా ఏదో చెప్తాడు, దానికి తగ్గట్లుగా మన సినిమా లేదేమో అనుకుంటారు. అంటే డైరెక్టర్లకు కూడా జడ్జిమెంట్ తెలియడం లేదు, వాళ్ళ కథకి జడ్జిమెంట్ వాళ్ళే చేసుకోలేకపోతున్నారు. అందుకే 10 రకాలుగా తిరిగేస్తుంది. అందుకే సినిమా కథ అనుకున్నప్పుడు ఒకలాగా, షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇక్కడ ఎడిటింగ్కి వచ్చేసరికి ఇంకోలా తయారవుతుంది. షూటింగ్లో ఎన్ని మారుస్తారో కూడా అర్థం కాదు. డైరెక్టర్ బాధ డైరెక్టర్ది. ఈ సినిమా హిట్ అవ్వాలి, మెయిన్ హిట్ అవ్వాలని తప్ప ఈ కథ ఏ విధంగా ప్రొజెక్షన్ చేద్దాం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఏ విధంగా నచ్చుతుందో తెలియదు. అంత ఆశమాశయం కాదు థియేటర్కి రప్పించడం అనేది. సో ఈ సినిమా ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని 10 రకాలుగా ఆలోచిస్తారు. అక్కడ ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎలాగనుకున్నాం, ఇలా వచ్చింది ఏంటి, ఇది ఇలా కాదు కదా రావాల్సింది అనుకుంటా. ఎడిటర్ కూడా కొన్ని సజెషన్లు ఇస్తారు. ఇలా డైరెక్టర్ కూడా తన మనసు 10 రకాలుగా పరిగెడతా ఉంటుంది. సినిమా రిలీజ్ అయినంత వరకు టెన్షన్ డైరెక్టర్కి, హీరోకి, నిర్మాతకి అందరికీ కూడా టెన్షన్లే. అందుకే రేపు సినిమా రిలీజ్ అనగా ఈ రోజుకి కూడా మారుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏది కూడా ఫైనల్ అవుట్పుట్ సరిగ్గా రావడం లేదు. నాగార్జున గారు ఏమంటున్నారు, మేము నాతో పాటు నా సీనియర్లు అందరము కూడా
నెల రోజుల ముందే సినిమా అన్ని ఇచ్చేసేవాళ్ళం, సినిమా అంతా అయిపోయేది, ఆ విధంగా పక్కా డేట్తో రిలీజ్ చేయగలుగుతాం. అప్పుడు రోజులు వేరు, అప్పుడు ఇన్ని టెన్షన్ లేవు. ఒక కథ అనుకుంటే ఆ కథ ప్రకారం వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక కథ అనుకుంటే ఆ కథ 2 సంవత్సరాలు తీస్తారు, ఈలోగా పరిస్థితులు మారిపోతాయి, దానికి తగ్గట్లుగానే కథలు కూడా మార్చాలి అంటారు. మొత్తం మారిపోద్ది, అంతా మారిపోద్ది. సో అందరి తప్పులు ఉంటాయి ఇక్కడ, ఒక్కరి తప్పు మాత్రమే కాదు. నాగార్జున గారు చెప్పినట్లుగా ఇక్కడ ఏ ఒక్కరి తప్పు ఉండదు, అందరి తప్పులు మిళితమై ఉంటాయి.